టీడీపీ ఆఫీస్లో దేవినేని ఉమా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు దగ్గర 54,25,000 మందికి మేము పెంచి పెన్షన్లు దగ్గర 20 లక్షల పైగా పెన్షన్లు పెంచి 54,25,000 మందికి పెన్షన్లు ఇస్తే నువ్వు కాకి లెక్కలు చెప్తూ దాని మీద కూడా సాక్షి పత్రికలో సాక్షి ఛానల్లో మరి తప్పుడు ప్రచారం చేస్తూ ఇవాళ కూడా మరి మీ సిద్ధం సభల్లో మీ బస్సు యాత్రలో కూడా ముఖ్యమంత్రి అబద్ధాలు అసత్యాలు చెప్తా ఉన్నాడు. మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిడ్నీ కావచ్చు, తలసేమియా కావచ్చు, ఇజ్రాయల్కి కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, కల్లుగీత కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, డప్పు కళాకారులు కావచ్చు, చర్మకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి కొన్ని కొత్త వర్గాలకు కూడా పెన్షన్లు ఇచ్చి ఆర్థికంగా వాళ్ళని మరి పైకి తీసుకురావడానికి వాళ్ళకు అందుబాటులో ఈ డబ్బు ఉండటానికి అన్ని కార్యక్రమాలు చేసాం. కానీ మీరు అవన్నీ కూడా చాలామంది ఇచ్చిన వర్గాలకు కూడా చాలామందికి తొక్కిపెట్టి మరి మళ్ళీ దాంట్లో కూడా మేము ఉద్ధరించామని అబద్ధాల సత్యాలు చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మరి దగ్గర చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనలో 200 పెన్షన్ని 1800 పెంచి 2,000 చేసి చూపించి 3,000 ఇస్తానని మొదట్లో అని చెప్పి మేము ప్రజల ముందుకు వెళ్ళాం. కానీ మీరు ఇవాళ ఈ 5 ఏళ్లలో మరి 1,000 రూపాయలు పెంచడానికి మీకు దగ్గర 58 నెలలు పట్టిందంటే దీన్ని బట్టి మీకు పెన్షన్దారుల పట్ల ఎటువంటి ప్రేమ ఉందో జగన్మోహన్ రెడ్డికి అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇంకా మరి ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రేపు ప్రభుత్వ అధికారంలో రాగానే మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా వృద్ధులకి మరి ఎవరైతే ప్రతి నెల 4,000 పెన్షను పెంచి మరి డబ్బులు ఇస్తామని కూడా చాలా స్పష్టంగా ఆయన ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నారు. 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా ఏదైతే మరి గతంలో మేము సీఈఓ కూడా చాలా స్పష్టంగా ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలని మరి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మేము రాసి చూపించాం. అదేవిధంగా ఇవన్నీ కూడా మళ్ళొకసారి సీఈఓ దృష్టికి కూడా ఇవన్నీ తీసుకెళ్తాం. కాబట్టి ఇమ్మీడియట్గా చీఫ్ సెక్రటరీ స్పష్టమైన ప్రకటన చేయాలి. మే 1వ తారీఖునే పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలి. ఆ విధంగా ఆదేశాలు రావాలి. ఇమ్మీడియట్గా చీఫ్ సెక్రటరీ స్పందించాలి, స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా సీఈఓకి కూడా మేము కోరుతాం, విజ్ఞప్తి చేస్తాం. ఇమ్మీడియట్గా సంబంధిత సిఎస్కి కూడా ఆదేశాలు ఇంటింటికి వెళ్ళే విధంగా పెన్షన్ ఇప్పించే విధంగా మళ్ళీ ఇటువంటి గత ఈ నెలలో ఏప్రిల్ మరి మొదటి వారంలో జరిగిన సంఘటనలు జరగకుండా ఇమ్మీడియట్గా ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్దారు ఇంటికి వెళ్ళి అవ్వాతాతల దగ్గరికి మే 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా ఎవరైతే సచివాలయ సిబ్బంది కావచ్చు, ఎవరైతే విలేజ్ సెక్రటరీలు కావచ్చు, ఎవరైతే ప్రభుత్వ సిబ్బంది ఈ కార్యక్రమాలకి మరి పంపించబడతారో వాళ్ళందరూ కూడా ఇంటింటికి మే 1వ తారీఖు కల్లా మే 1 ఉదయం 6 గంటలకల్లా పెన్షన్దారు ఇంటికి పెన్షన్ డబ్బు వెళ్ళాలని నేను చీఫ్ సెక్రటరీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా సీఈఓ గారికి కూడా కలిసి విజ్ఞప్తి చేస్తాం. తప్పకుండా పెన్షన్దారులకి ఈ నెలలో పూర్తి న్యాయం జరగాలని కూడా కోరుతున్నాం.